ప్రస్తుతం మనతో పాటు బీజేవైఎం నాయకులు ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు, మీరు రీసెంట్ గా కొన్ని వీడియోలు కూడా వైరల్ కావడం అనేది జరిగింది. బురదలో నడుచుకుంటూ డెవలప్మెంట్ చేయలేదని. నిన్న కేటీఆర్ గారు ఏమో మేము చేసినటువంటి డెవలప్మెంట్ ఎవరు చేయలేదని చెప్పేసి. సో ఇక్కడ అంటే మీ ప్రచారం అనుకోవచ్చా, వాళ్ళ ప్రచారమా, ఎవరిది రియాలిటీ? ఈరోజు మేము గత 2 నెలలుగా ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులందరం కూడా వచ్చి జూబ్లీ హిల్స్ లో ప్రతి ఇంటికి తిరుగుతున్నాం, ప్రతి గల్లీ తిరుగుతున్నాం. పేరుకు మాత్రమే జూబ్లీ హిల్స్. ఇది కనీసం ఆదిలాబాద్ లో ఉన్న ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లాగా కూడా లేదు. ఎటు పోయినా రోడ్లు లేవు, మోరీలు లేవు. ఎటు పోతే అక్కడ చెత్త చెదారం ఎంత దారుణంగా ఉందంటే పేరుకు మాత్రమే జూబ్లీ హిల్స్. ఇక్కడ చాలా పేదరికమైన ప్రజలు ఉన్నారు. వీళ్ళందరినీ మేము 2 నెలలుగా కలుస్తా ఉంటే వాళ్ళ బాధలు చెప్తా ఉంటే ఇన్ని రోజులు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా, పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఏం చేసినని మొన్న కూడా ప్రశ్నించినా, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నా. ఈరోజు మొన్న చూసినావు నువ్వు, మోకాలు ఎత్తు పైన వరకు వాటర్ పోతున్నాయి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆడోళ్ళు వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు కళ్ళ పడిపోతున్నారు. ఎంత ఏడ్చుకుంటే రోడ్డు దాటుతున్నారు. అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి రావడానికి కేటీఆర్ కారణం కాదా? ఆ రోజు సుడిగుండం లాగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఆడ. అంటే ఇంత దారుణానికి టీఆర్ఎస్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ పక్క 10 ఏళ్లుగా తెలంగాణ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ వదిలేసి కుటుంబాన్ని డెవలప్ చేసుకున్నారు. వాళ్ళ కుటుంబం డెవలప్మెంట్ కోసమే పనిచేసారని చెప్పి మేము అందుకే ఆ రోజు ప్రశ్నించినాం, ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. జూబ్లీ హిల్స్ మొత్తం కూడా ప్రశ్నిస్తున్నాం. అందుకే జూబ్లీ హిల్స్ ప్రజలు బీజేపీ పట్టం కడదామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో మేము విజయం సాధిస్తామని మేము చాలా గట్టిగా నమ్ముతున్నాం. కేంద్ర మంత్రికి సవాల్ విసురుతున్న డిపాజిట్ కూడా తెచ్చుకోనికి చేత కాదు అని డైరెక్ట్ అంటున్నారు. ఈరోజు చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నాడు. ఆయన ఈరోజు ఒక వర్గానికి కొమ్ము కాసి ఈరోజు టోపీలు పెట్టుకొని 1,00,000 ఓట్లు మావే, ఈ 1,00,000 ఓట్లు వస్తే అయిపోతుంది అనుకుంటాడు. మిగతా 3 లక్షల ఓట్లు ఏం చేస్తాయి అనుకుంటున్నాడు? కలగంటున్నాడు అనుకున్నావా? హిందూ సమాజం మొత్తం తట్టి లేపుతున్నాం మేమే. ఈ రోజు ఇదే కేంద్రంగా మా బండి సంజయ్ కుమార్, మా కేంద్ర మంత్రి యూసుఫ్ గూడల గణపతి కాంప్లెక్స్ దగ్గర మా ఇంకో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రజలందరూ కూడా ప్రభావితం చేస్తాం. అందరు కూడా చెప్తాం, ఈరోజు ముస్లింలు, హిందువులు ఎవరు కావాలి మీకు? హిందువులందరూ కూడా ఒకటైతే మరి నువ్వు 1,00,000 ఓట్ల కోసం ముస్లింల కోసం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటున్నావు కదా. ఈరోజు హిందువులు అంటే బీజేపీ, బీజేపీ అంటే హిందువులు అని మేము చెప్తాము. బరాబర్ ఆ విధంగా పనిచేస్తాం. 100% గెలుస్తున్నాం. భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్ గెలుస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి సాధిస్తాం.